ముందుగా మనకు రోగం ఉండడానికి కారణం గ్రహాలతో పాటు చుట్టూ సంచరిస్తున్న ఆ యోగాలే. యోగం అని చెప్పినప్పుడు రెండూ ఒకటిగా కలిసినప్పుడు, ఒకటి రెండూ కలవడం లేదా చూపులో కలవడం, అప్పుడే మనకి సమస్యలు తలెత్తుతాయి. అక్కడ ఆ గ్రహం యొక్క యోగాన్ని మార్చకుండా మీరు ఎన్ని మందులు వాడినా కూడా మీకు వర్కౌట్ అవ్వదు. అప్పుడు నన్నడిగారు, నిజంగానే ఇది మారుతుందా? తప్పకుండా మారుతుంది. నమ్మకంతో దీన్ని చేయండి. ఆలోగా మానసిక మిత్ర హోమం, దానికి పరిహారం మానసిక మిత్ర హోమం చేయండి. అది మీలో చాలా పవర్ఫుల్ గా ఉండడం వల్ల 3 సార్లు కంటిన్యూస్ గా చేయండి అని చెప్పాను. వారు సూర్యమంగళానికి వచ్చారు. మొదట్లో జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం లేనటువంటి ఆ అమ్మాయి తన అమ్మను తీసుకొచ్చి, అంటే ఆ డాక్టర్ అమ్మ తన అమ్మను తీసుకొచ్చి సూర్యమంగళానికి వచ్చారు. మానసిక మిత్ర హోమం చేశారు. మానసిక మిత్ర హోమాన్ని వాళ్ళిద్దరూ 3 సార్లు చేశారు. ఆ తర్వాత నేను వాళ్ళిద్దరినీ చూడడం జరగలేదు. ఆ తర్వాత